నందిపేట మండలంలోని తల్వేద గ్రామం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. సర్పంచ్ గడ్బంద హారిక బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉప సర్పంచ్ గడ్బంద శ్రీకాంత్ సహకారంతో ప్రతి వార్డులో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా సాగుతోంది. ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్త సేకరించడం, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా పంచాయతీ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. నా పేరు శ్రీకాంత్. నేను తలవేద గ్రామ ఉప సర్పంచ్ని. ఇప్పటివరకు మా ఊరిలో అత్యధిక ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించుకోవడం జరిగింది వినయన్న ఆధ్వర్యంలో. 80 ఇండ్లు మంజూరైనాయి. అందులో ఆల్రెడీ మినిమం సగం దాకా రన్నింగ్లో ఉన్నాయి, నడుస్తున్నాయి, స్లాబ్ లెవెల్ దాకా వచ్చినాయి. ఒక 10 ఇండ్లు ఇప్పటివరకు గృహప్రవేశాలు అయిపోయినాయి. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మాకు వినయన్న సహకారంతో స్కూల్లో కొద్దిగా అన్న ఇబ్బంది ఉంది అని చెప్పేసి అనగానే రూమ్స్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. 15 lakhs నిధులు పెట్టిండు SDF ద్వారా. అన్న ఇట్లా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయంటే కూడా NRGS ద్వారా కూడా మాకు ఫండ్స్ పెట్టిండు అన్న. ఏదున్నా మాకు అన్ని వేళ సహకరించేది మాకు వినయన్ననే. వినయన్నతో మా ఊరిని డెవలప్ చేయడానికి మేము ముందుకు వచ్చినాము. మా ఊరు కూడా వినయన్న సపోర్టింగ్ ఉంది అని చెప్పేసి మాకు కూడా సర్పంచ్గా భార్యను ఎన్నుకోవడం జరిగింది తలవేదలో. ఇంతలో డ్రైనేజ్ కానీ ఏది ఉన్నా కానీ వినయన్న ద్వారా మా ఫండ్స్ తీసుకొచ్చి ఊరిని డెవలప్ చేయడానికి మేము ముందు ఉంటున్నాము. మాకు కూడా గ్రామ ప్రజలు సహకరిస్తుండ్రు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వినయన్నకు కూడా మా గ్రామ ప్రజల నుంచి, గ్రామ యువకుల నుంచి, మా పాలకవర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. వినయన్న, మీ సహకారం ఇట్లుంటే మేము ఊరిని కూడా డెవలప్ చేసుకుంటాం అన్న. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.